టొంటడాయ్. ఈ ఫ్రూట్ పేరేంటో తెలుసా? స్వీట్ అది పెద్ద మోసంబి. సార్ ఏంటి సార్ అది? మోసంబి. పెద్ద మోసంబి అంట. నో, పెద్ద సైజు సంత్రా. పెద్ద సైజ్ సంత్ర, చిన్న సైజ్ సంత్ర కాదు, దాని పేరు ఒకటి ఉంటుంది. ముద్దుగా బుజ్జం పిలుచుకోవచ్చా? నాకు తెలియదు. బత్తాయి అంటారు కదా, బత్తాయి పండు. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ పప్పర్ పనసకాయ అంటారు. పంపర పనస, ఇంగ్లీష్లో దీన్ని పొమెలో అంటారు. సిటీస్లో ఉండే వాళ్లకు, ముఖ్యంగా ఈ జనరేషన్ వాళ్లకు ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ దీని హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే మాత్రం వెంటనే దీన్ని కొనడానికి చూస్తారు. పంపర పనాస ఎంతటి అండర్ రేటెడ్ సీజనల్ ఫ్రూటో తెలుసా? దానికి ఉండే హెల్త్ బెనిఫిట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇది వర్షాకాలంలో దొరికే సీజనల్ ఫ్రూట్. వర్షాకాలంలో అందరూ పంపర పనాస ఖచ్చితంగా తినాలి. వర్షాకాలంలో మన డైజెషన్ కొంచెం స్లో ఉంటుంది. దీనిలోని ఫైబర్ జీర్ణ వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది. ఇది పొట్ట నిండిన ఫీల్ ఇస్తుంది. ఎక్కువగా క్యాలరీ లేని ఈ పండు గట్ ఫ్రెండ్లీ యాంటీ ఆక్సిడెంట్స్తో న్యాచురల్ డీటాక్స్లా పనిచేస్తుంది. అలాగే విటమిన్ సి అధికంగా ఉంటుంది. షుగర్ పేషెంట్స్, క్యాన్సర్ బాధితులకు కూడా ఈ పండు చాలా మంచిది. పైగా పెస్టిసైడ్స్ లేని అన్ప్రాసెస్డ్ పళ్ళు కావాలంటే దీనికంటే సేఫ్ ఫ్రూట్ ఇంకోటి ఉండదు. ఎందుకంటే దీన్ని పెస్టిసైడ్స్తో పండించడం కుదరదు. ఇలా సీజనల్ ఫ్రూట్స్ని తినడంలోనే అసలైన ఆరోగ్యం ఉంది. ప్రకృతి మన శరీరానికి ఏ సీజన్లో ఏ న్యూట్రియంట్స్ కావాలో ముందుగానే సప్లై చేస్తుంది. మనం కూడా అదే రిధంలో ఆహారాన్ని ఎంచుకుంటే డైజెషన్ నుంచి ఇమ్యూనిటీ దాకా ఆరోగ్యంపై స్పష్టమైన పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఓ పక్క వర్షాలు కుమ్ముతుంటే మరో పక్క తీయగా, పుల్లగా, బగరుగా అన్ని టేస్ట్లు మిక్స్ అయి ఉండే ఈ పంపర పనాస్ను మీరు కూడా కుమ్మేయండి.